పవిత్రను ఎందుకు కిడ్నాప్ చేయించారు? ఎక్కడుంది? మీరు ఎన్ని రకాలుగా అడిగినా నాకు ఆ కిడ్నాప్ కి సంబంధం లేదు. అయినా పవిత్రను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నాకేంటి? మీకంత అవసరం లేనప్పుడు మీకు మీరుగా కల్పించుకుని మరీ స్టేషన్కి వచ్చి నన్ను కలిసి పవిత్ర గురించి ఎంక్వైరీ చేయొద్దు అని ఎందుకు చెప్పారు? చక్రవర్తి గారి ఫ్యామిలీకి మీరు నన్ను కలిసినట్టు చెప్పొద్దు అని ఎందుకు రిక్వెస్ట్ చేశారు? నేను ఎంక్వైరీ చేస్తే మీరు దొరికిపోతారేమోనన్న భయంతో వచ్చాను. కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నాకేంటి అని అడిగారు కదా. మీ అమ్మాయి సంజు ఆదిని ప్రేమించింది. ఆ ప్రేమ పెళ్లిపీటల దాకా వచ్చింది. చివరి నిమిషంలో ఆది మీ కూతురు మెళ్ళలో తాళి కట్టకుండా పవిత్ర మెళ్ళలో తాళి కట్టాడు. అందుకే మీరు పవిత్ర మీద కక్ష పెంచుకున్నారు. వాడు కాకపోతే నా కూతురికి అంతకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అంతేకాని పవిత్ర మీద నేనెందుకు కక్ష పెంచుకుంటాను? నేను మీ కూతురు సంజన బిహేవియర్ గమనించాను. తనకి ఇంకా ఆది మీద ఇష్టం పోలేదు. అందుకే గోతికాడ నక్కలాగా ఆయననే పట్టుకుని వేలాడుతుంది. అవకాశం దొరికితే పవిత్రని పక్కకు తప్పించి ఆదిని దక్కించుకోవాలని చూస్తుంది. మీకు మీ కూతురంటే ప్రాణం. తన కోరిక తీర్చడం కోసం పవిత్రని అడ్డు తొలగించాలని ఈ ప్లాన్ వేశారు. అబద్ధం, అబద్ధం, అబద్ధం. మీరు మర్యాదగా ఒప్పుకోకపోతే మీ నుంచి ఎలా నిజం బయటికి రాబట్టాలో నాకు బాగా తెలుసు. వెంటనే లాయర్ని పిలిపించకపోతే బయటపడటం చాలా కష్టం. కాల్ హిస్టరీ మొత్తం బయటకు తీస్తాను. అప్పుడు నిజాలు వాటంతటా అవే బయటపడతాయి.